నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి డిజైన్ చూడండి. బ్యాక్ నెక్ బుటీస్, ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు హ్యాండ్స్ పెట్టబోతున్నాను. అయితే హ్యాండ్స్ పెట్టే ముందు ఏంటంటే లాస్ట్ వీడియోలో ఒక వ్యూవరు మనకు కామెంట్ చేశారండి. 2 హ్యాండ్స్ ఒక్కసారి ఎలా సెట్ చేసుకోవాలో చెప్పండి అని కామెంట్ చేశారు. సో అందుకోసమని ఈ వీడియో చేస్తున్నా. 2 హ్యాండ్స్ ఒకేసారి ఎలా సెట్ చేసుకోవాలని చూడండి ఒకసారి. హ్యాండ్ ఫస్ట్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకుంటాం హ్యాండ్ని. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి మెజర్మెంట్ ఇచ్చుకుంటాం కదా. ఇక్కడ ఎట్లాగో మెజర్మెంట్ ఇచ్చుకుంటాం, కానీ మనకు డైరెక్షన్ నేను రివర్స్ ఈ డైరెక్షన్లో వేయాలనుకుంటున్నాను. అందుకోసమని డైరెక్షన్ మార్చుకున్నా. చూడండి డైరెక్షన్ మారిపోయింది. అండ్ ఇక్కడ మెజర్మెంట్ ఇచ్చుకోవడం. సపోజ్ నేను ఇప్పుడు బ్లౌజ్ ఆమె మెజర్మెంట్ చూడలేదు, మీకు ర్యాండమ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను 2 హ్యాండ్స్ ఒకేసారి ఎలా ఇవ్వాలనేది. ఇదంతా మీకు తెలుసు కాబట్టి నేను అది చెప్తాను. నేను 90 x 90 y 90 ఇచ్చుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఈ మెజర్మెంట్ అయిపోయింది సింగిల్ హ్యాండ్కి. దీన్ని డబుల్ హ్యాండ్ 2 హ్యాండ్స్ ఒకేసారి వేయడం ఇలా చూడండి. ఇక్కడ చూడండి రిపీటెడ్ టైమ్స్ ఉంది కదా ఆప్షను. రిపీటెడ్ టైమ్స్ అంటే ఎక్స్ అనేది ఇప్పుడు మనం ఇలా వేయాలి కదా 2 హ్యాండ్స్. ఎక్స్ని 2 పెట్టుకోవాలి. మనకు 2 హ్యాండ్స్ ఒకేసారి కావాలి కాబట్టి ఎక్స్ అంటే హ్యాండ్ ఇక్కడ ఒక హ్యాండ్ పడాలి మనకి. ఈ డైరెక్షన్లో పడాలి కదా హ్యాండ్. ఈడొకటి అంటే మనం ఎక్స్లో పెట్టుకుంటే ఇక్కడొకటి పడుతుంది. అదే వైలో పెట్టుకున్నాం అనుకోండి ఇలా పడుతుంది అన్నమాట. ఈ డైరెక్షన్లో ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ కదా. మనకి ఎక్స్ యాక్సిస్లో కావాలి కాబట్టి ఎక్స్ని 2 హ్యాండ్స్ కావాలి కదా మనకు. 2 నొక్కేసి రైట్ మార్క్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 2 నొక్కగానే మనకి 2 హ్యాండ్స్ అవ్వవండి. ఎందుకంటే ఇక్కడ రిపీట్ స్పేస్, ఎంత స్పేస్లో కావాలి నెక్స్ట్ హ్యాండ్ ఇక్కడ అడుగుతుంది. ఇది కంప్లీట్గా ఇది కూడా ఇస్తేనే మనకు 2 హ్యాండ్స్ అనేవి ఇక్కడ చూపెడుతుంది. సో మనం ఏం చేసుకోవాలంటే రిపీట్ స్పేస్ ఎంత కావాలి, మనం 450 ఇచ్చుకుందాం. చూడండి 2 హ్యాండ్స్ వచ్చాయి. 450 ఇచ్చుకుంటే సరిపోతుందండి ఏ హ్యాండ్కైనా కానీ. నేనైతే దేనికైనా 450నే ఇస్తాను. మధ్యలో గ్యాప్ సెట్ అయిపోతాయి 2 హ్యాండ్స్. ఏ మెజర్మెంట్ అయినా కానీ సెట్ అయిపోతుంది 450 ఇస్తే. సో 450 ఎక్స్ రిపీటెడ్ టైమ్స్ ఎక్స్ 2. వైని ఏం టచ్ చేయొద్దు మనం. వైతో మనకు అవసరం లేదు. ఇప్పుడు ఓన్లీ ఎక్సే చూసుకోవాలి. వైలో ఇచ్చుకుంటే ఏంటంటే మళ్ళీ ఇట్లా నిలువుగా పడిపోతుంది, పైన ఒకటి కింద ఒకటి పడుతుంది. అప్పుడు మనకు హ్యాండ్ కటింగ్కి స్టిచ్చింగ్కి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఎక్సే చూసుకోవాలి మనం. ఎక్స్ 2 ఇవ్వాలి. ఎక్స్ మధ్యలో గ్యాప్, 2 హ్యాండ్స్ మధ్యలో గ్యాప్ అంటే 450 ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇది కన్ఫర్మ్ అయింది. అయిన తర్వాత మనం ఎట్లాగో 3rd ఆప్షన్లో కలర్స్ అనేవి ఇచ్చుకుంటాము. కలర్స్ ఇచ్చుకొని 4th ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి ఇది ఫ్రేమ్లో లేదు. ఓకే, ఫ్రేమ్లోకి వచ్చేసింది. ఈ జాయింట్ అనేది మీకు తెలుసు కదా. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పాను ఈ జాయింట్ అనేది ఎందుకు వేసుకోవాలనేది. ఈ జాయింట్ ఎందుకు వేయాలో తెలుసుకోవాలంటే ప్రీవియస్ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఫ్రేమ్లో చూపెడుతుంది. ఇప్పుడు డిజైన్ కన్ఫర్మ్ చేసుకుంటే చూడండి 2 హ్యాండ్స్ వచ్చేసినాయి. ఈ హ్యాండ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ హ్యాండ్ కూడా పడిపోతుంది. ఇక మళ్ళీ మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇది వీడియో. కొంచెం టైం తక్కువగా ఉంది కాబట్టి ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. చూడండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్నిటికీ నేను క్లారిటీ ఇస్తానండి. నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్తాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.